మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనము. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవుని పరిశుద్ధమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును, దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితుల మధ్యలో, కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులలో కొన్ని గొడవలు కానీ, కొన్ని పంచాయతీలు కానీ, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రజలు గొడవను చల్లార్చే విధంగా ప్రవర్తించాలి, తగ్గుముఖం పట్టే విధముగా ప్రవర్తించాలి, గొడవ ఆగిపోయేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఆ క్రమంలోనే ఇక్కడ ఏమంటున్నాడంటే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును అంటున్నాడు. మృదువైన మాట అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అణిగిపోయే రీతిగా, అణిగిపోయేటట్టుగా, ఆగిపోయేటట్టుగా మనం మాట్లాడే మాట ఉండాలి. ప్రియులారా గమనించండి. కొంతమంది ఏం చేస్తారంటే, ఏమండి, నొప్పించు మాట అంటే ఉన్నటువంటి గొడవను ఇంకా రేజు చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డల యొక్క లక్షణము అది కాదు. గొడవను చల్లార్చేటువంటి మాటలు మాట్లాడాలి. గొడవ కాకుండాటువంటి ఆపేటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఆ గొడవను రేపేటువంటి మాటలు మాట్లాడకూడదు. ప్రియులారా గమనించండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చుందట. క్రోధానికి భయంకరమైనటువంటి కోపం అది. ఎంతమంది ఆపినా ఆగనటువంటి కోపం అది. చాలా తీవ్రతను కనపరిచేటువంటి కోపం అది. ఆ కోపమును, ఆ క్రోధమును మృదువైన మాట చల్లార్చుతుందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను గురించిన వాక్యపు లేఖనాలలో కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఏం మాటలట? దయగల మాటలు. చూసారా? ఒక వ్యక్తిని మార్చడానికి, ఏదో శిక్షించేటువంటి పని లేదు. కానీ ఇక్కడ చూడండి, మాట ఏం చేస్తుందట? క్రోధమును చల్లారుస్తుంది. యేసయ్య దయగల మాటలు కలిగిన వాడు. యేసయ్య మంచి మాటలు మాట్లాడగలిగిన వాడు. మృదువైన మాటలే కానీ, దయగల మాటలే కానీ ఎలా వస్తాయి మనకు? దేవుని వాక్యం అంటుంది, హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం చెబుతుంది.
అంటే హృదయములో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము దేనితో నిండి ఉంటే నోరు అదే మాట్లాడుతుంది. ప్రియులారా, మన నోరు, మన హృదయం దేవుని మాటలతో నిండి ఉండాలి. దేవుని మాటలతో నిండి ఉన్నప్పుడు హృదయంలో నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు మృదువైన మాట ఎక్కడి నుంచి రావాలి అని అంటే హృదయములో నుంచి రావాలి. అంటే హృదయంలో నుంచి రావాలంటే మన హృదయము దేవుని మాటలతో నింపబడి ఉండాలి, దేవుని వాక్యముతో నింపబడి ఉండాలి, దేవుని నీతితో నింపబడి ఉండాలి, దైవికమైనటువంటి వాతావరణము కలిగినటువంటి హృదయముగా మన హృదయం ఉండాలి. ఏది పడితే అది మనము ఇది చేసుకోవడం కాకుండా, మన హృదయానికి అనుసంధానం చేసుకునేది కాకుండా దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క కనికరాన్ని కలిగి ఉండేటువంటి మాటలను మన హృదయము నింపబడి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మృదువైన మాట క్రోధమును, కోపమును చల్లారుస్తుంది. అక్కడ భయానకమైనటువంటి పరిస్థితులు జరగకుండా ఆపుతుంది. అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఆపుతుంది. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము అటువంటి స్థాయిలో, అటువంటి రీతిలో మన జీవితాలను ముందుకు నడిపించబద్దులమై ఉన్నాము. అటువంటి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని వాక్యంలో రాయబడిన మాటను బట్టి మృదువైన మాటలు మేము పలకాలంటే మొదట మా హృదయాలు మీ మాటలతో నింపబడాలి, మీ వాక్యముతో నింపబడాలి, మృదుత్వంతో నింపబడాలి. ప్రభువానికి స్తోత్రాలు. వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారి కుటుంబాలను దీవించండి, వారిని దీవించండి. మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.